गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। దైవభక్తి ధర్మనిష్టతో జీవిస్తూ సత్కర్మలను ఆచరించే దంపతులకు సద్గుణ సంపన్నులు యోగి స్వభావం కలిగిన బిడ్డలు జన్మిస్తారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి పుణ్యదంపతులైన శ్రీ కొణిజేటి అనంతయ్య గారు, శ్రీమతి సుబ్బమ్మ గారు పండరి క్షేత్రంలో కొంతకాలం పాండురంగస్వామిని సేవిస్తే ఆ స్వామి వరప్రసాదంగా జన్మించారు శ్రీ రంగనాయకమ్మ. ధర్మ నిరతి, సర్వజీవ సమభావం లాంటి సద్గుణాలు రంగనాయకమ్మకు పుట్టుకతోనే అంకురించాయి. బాల్యంలో అల్లరి చేయడం అనేది రంగనాయకమ్మ ఎన్నడూ ఎరుగరు. తగులాడటం, పరుషముగా మాట్లాడటం ఆమె తత్వం కాదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు సుగుణాలు బాల్యంలోనే ద్యోతకమయ్యాయి. మహాసాధ్విని రంగనాయకమ్మ గారికి అప్పటికే ఆధ్యాత్మిక సాధనలో తలమునకలై ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య గారితో వివాహం జరగడం లోక కళ్యాణార్థం జరిగిన ఒక అద్భుతమైన దైవకార్యం. అప్పటికి రంగనాయకమ్మ గారి వయస్సు సుమారు 17 సంవత్సరాలు ఉంటుంది. వివాహం జరిగిన కొత్తలో వెంకట సుబ్బయ్య గారు రంగనాయకమ్మ గారిని ఒక ప్రశ్న అడిగారు, ఎవరు ఎవరిని కాపాడతారు అని. ఆ ప్రశ్నకు రంగనాయకమ్మ గారు ఇచ్చిన సమాధానం, అందరినీ కాపాడేవాడు ఆ పరమాత్మ, అందరికీ అతడే రక్షకుడు అని. అటువంటి జవాబు ఇవ్వగలగడం కేవలం మహాయోగినులకే సాధ్యం. వివాహమైనాక రెక్కలు కలిగిన ఒక దేవదూత వచ్చి నీ భార్యతో శారీరక సంబంధం శాశ్వతంగా నిషేధిస్తూ పైవాళ్లు ఆజ్ఞాపించారు, అది నీకు చెప్పడానికే వచ్చాను అని అన్నాడు. భలే వాడివయ్యా, నేను అంగీకరించినా ఆమె ఎంత నిరాశ చెందుతుంది అని వెంకట సుబ్బయ్య గారంటే, ఆమె హనుమంతుని అంశావతారం, అడిగి చూడు అన్నాడు దేవదూత. ఆమె గారిని అడిగితే అంతకంటే మహాభాగ్యమా అని అన్నారు. ఆనాటి నుండి వారు తల్లి బిడ్డలు వలె ఒకే చోట జీవితాంతం నివసించారు. వెంకట సుబ్బయ్య గారు ఆమెను అమ్మయ్య అని పిలిచేవారు. ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు ఒకరోజు అమ్మయ్య గారు ఇంట్లో స్పృహ తప్పి పడిపోయారు. డాక్టర్ని పిలిపించగా ఆయన వచ్చి పరీక్షించి ఆమె మరణించిందని చెప్పాడు. అప్పుడు వెంకట సుబ్బయ్య గారు అమ్మయ్య శరీరాన్ని భుజంపై వేసుకొని కూర్చొని నిశ్చల మనస్సుతో పరమాత్మను ప్రార్థించగా మరునాడు 4 గంటలకు ఆమె స్పృహలోకి వచ్చింది. లోక కళ్యాణం కొరకు అమ్మయ్య ద్వారా జరగవలసిన పనులు చాలా ఉండటం వల్ల స్వామి ఆమెను మరలా భువికి రప్పించారు. ఈ అద్భుత కార్యం వెంకట సుబ్బయ్య గారి తపశ్శక్తి, దీక్ష, భగవద్భక్తి వలన మాత్రమే సాధ్యమైంది. అమ్మయ్య గారి స్వస్థలం నీలకంఠరావుపేటకు సమీపంలో ఒక దర్గా ఉంది. అందులో 2 ముస్లిం మహాత్ముల సమాధులున్నాయి. వారి పేర్లు శ్రీ సద్గురు దర్బార్ ఆలీ షావలీ బాబా, శ్రీ సద్గురు జలీల్ మస్తాన్ వలీ బాబా. వివాహానికి ముందు వెంకట సుబ్బయ్య గారికి తరచూ స్వప్నంలో 2 మనుషులు కనిపించి మాకు దీపం పెట్టు, నిన్ను పోషిస్తాము అని చెప్పేవారు. వివాహం తర్వాత అమ్మయ్య గారికి కూడా వాళ్లు అలాగే చెప్పసాగారు. అప్పుడు ఆ దర్గాలోని ముస్లిం మహాత్ముల సేవయే తమ కర్తవ్యమని వారి అంతరాత్మకు ప్రబోధమైంది. అప్పటి నుండి ఆ ప్రదేశమే వారి నివాసమయ్యింది. దానికి దర్బార్ నగరము అని స్వామివారు నామకరణం చేశారు. అప్పటి నుండి వారికి దర్గా స్వామి, దర్గా మాత అనే పేర్లు స్థిరపడ్డాయి. చాలా కాలం క్రిందట దుర్గా అనే ఆధ్యాత్మిక జిజ్ఞాసువు ముక్తి సాధన కొరకు ప్రస్తుతం దర్గా ఉన్న ప్రదేశంలో తపస్సు చేసిందని, ఆ దుర్గే దర్గా మాతాజీగా జన్మించిందని పెద్దల నమ్మకం. అమ్మయ్యకు వాళ్ళ పుట్టింటి వాళ్లు చీరకు పెట్టుకునే పిన్ను కూడా బంగారంతో చేయించి ఇచ్చారు. కాని వాటన్నింటినీ తృణప్రాయంగా వదిలి ఒంటి చీరతో దర్గాకు వచ్చి సేవలో ఉండిపోయిన త్యాగశీలి శ్రీ దర్గామాత. అమ్మయ్య గారు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉండి కూడా ఒక సామాన్య గృహిణిగా జీవిస్తూ దర్గాలోని స్వాములకు, దర్గా స్వామికి సేవ చేసుకుంటూ తమ సాధనను కొనసాగించారు. స్వామి మాటే తన మాట అని భావించి జీవితాన్ని గడిపిన పతివ్రత శిరోమణి శ్రీ దర్గామాత. దర్గా వెనుక ఉండే సత్రంలో స్వామి సాధన చేస్తున్నప్పుడు వర్షాలు పడి సత్రం వరకు నీళ్లు వస్తే స్వామికి అంతరాయం కలగకూడదని గోతం సంచులు సత్రం చుట్టూ పరిచి ఆయనను కంటికి రెప్పలా కాపాడిన మహాతల్లి
శ్రీ దర్గామాత. ఆమె లేకపోతే మేము లేము అన్నారు దర్గాస్వామి. పూజ్యశ్రీ దర్గామాతాజీ మానవ రూపంలో అవతరించిన పరాశక్తి. దర్గాస్వామి చేపట్టిన ప్రతి కార్యంలోనూ భక్తులకు ప్రసాదించిన ఆశీస్సులలోగాని వరాలలోగాని అమ్మయ్యగారి ప్రభావం, శక్తి లీలగా గోచరిస్తుంది. ప్రేమకు త్యాగానికి ప్రతిరూపం అమ్మయ్యగారు. శ్రీ దర్గాస్వామివారు హృదయస్థానంలో నిలబడి వచ్చినవారి తరపున ఆ పరమాత్మను ప్రార్థించి వారు కోరింది ప్రసాదించేవారు. అమ్మయ్యగారు కంఠస్థానంలో ఉండి నిరంతరం పరమాత్మ జపంలో, ధ్యానంలో ఉండేవారు. అంతర్లీనంగా స్వామికి చేయూత ఇచ్చేవారు. ఎందరో స్త్రీమూర్తులకు పసుపు కుంకుమలు ప్రసాదించిన సౌభాగ్యలక్ష్మి శ్రీ దర్గామాత. బిడ్డలు లేనివారికి ఎందరికో సంతానాన్ని ప్రసాదించిన సంతానలక్ష్మి శ్రీ దర్గామాత. ప్రతి మనిషిని ప్రేమించే తత్వాన్ని ఆ మహాతల్లి చాటి చెప్పింది, ఆచరించి చూపించింది. స్వామి అమ్మయ్యలు లోక కళ్యాణార్థం వివాహం ఆడి ఒకరికొకరు తోడు నీడగా ఉండి కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ సేవా సాధన ద్వారా దైవస్వరూపులయ్యారు. అయితే సంసారంలో ఉండి నిత్యం బరువు బాధ్యతలతో సతమతమవుతున్న మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఒక భక్తుడు వారిని ప్రశ్నించినప్పుడు ఆ సద్గురువులు ఇచ్చిన సమాధానం, చూడు నాయనా, మాకు తప్పదు. ఆ పరమాత్ముడు మమ్మల్ని ఈ పని కోసం పంపించాడు. కానీ మీరు అలా కాదు. సంసారంలో ఉంటూనే ప్రతి పనిని ఆ సద్గురువే నాలో ఉండి చేయిస్తున్నాడు అనే భావనతో చెయ్యాలి అన్నారు. చేసే ప్రతి పనిని ఆ సద్గురువుకు అర్పిస్తే అప్పుడు ఆయనే మన సంరక్షకుడవుతాడు. తిండి కావాలంటే తిండిస్తాడు, బట్టలు కావాలంటే బట్టలిస్తాడు, ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యమిస్తాడు, బిడ్డలు కావాలంటే బిడ్డలిస్తాడు, చివరకు జ్ఞానం కావాలంటే జ్ఞానం కూడా ఇస్తాడు. అయితే తోడుకు వచ్చిన సహధర్మచారినితో తోడు నీడగా ఉండి ఒకే మాటపై నడిచారంటే ఇద్దరికీ తప్పకుండా జ్ఞానం వస్తుందన్నారు స్వామివారు. వారు చెప్పినట్లు ఆచరించే బుద్ధిని, శక్తిని ఆ సద్గురువులు మనకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. మాతాపితా గురుదేవార్పణమస్తు. ఓం తత్సత్. ॐ दर्गामाता श्री दर्गामाता जय दर्गामाता सद्गुरु दर्गामाता। ॐ दर्गास्वामी श्री दर्गास्वामी जय दर्गास्वामी सद्गुरु दर्गास्वामी।